మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. లూకాసు సువార్త 17వ అధ్యాయము 12వ వచనము నుండి. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చదివినటువంటి వాక్య భాగం మనకు బాగా సుపరిచితమైనటువంటి పాఠ్యము. ప్రభు యొద్దకు 10 మంది కుష్ఠరోగులు వచ్చారని, వారు స్వస్థత పొందారు అని, మరియు వారిలో నుండి ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి ప్రభు యొద్దకు తిరిగి చేరాడు అనేటువంటి విషయాన్ని మనం ఎరిగి ఉన్నాం. అయితే ఈ చదివినటువంటి వాక్యములో ఈ సందర్భాన్ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రభు ఎప్పుడైతే ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టారో అటు పిమ్మట ఊరి బయట వెలివేయబడినటువంటి అనుభవములో నిరాశ నిస్పృహలో దిక్కుతోచని అనాథులుగా, నిరాధారులుగా, నిరాశ్రయులుగా నిలిచిపోయినటువంటి ఈ 10 మంది కుష్ఠరోగులు ఒక ఆశాజ్యోతిని చూచారు. తమ్మును ఆ స్థితిలో నుండి విడిపించగలిగినటువంటి విమోచన కర్తను చూచారు. ఆయన చెంతకు చేరడానికి వీరికి అర్హత లేదని గుర్తించి దూరమున నిలబడి అనేటువంటి మాటను గమనిస్తాం. 12వ వచనం చివరి మాట, ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి. వారు ప్రభు యొద్దకు రావడానికి అర్హత లేని వారుగా, ఆయనను సంధించడానికి యోగ్యత లేని వారుగా, ఆయనతో సంభాషించడానికి ఎన్నిక లేని వారుగా నిలిచిపోయి వారు దూరమున నిలబడి, ప్రభువా, మమ్మను కరుణించుము, ఈ కుష్టి వ్యాధి చేత మేము అందరి చేత వెలియబడి ఉన్నాము, ఈ అపవిత్రత చేత అందరికీ ఎన్నిక లేని వారుగా ఉన్నాము, ఈ అయోగ్యత చేత, ఈ అవిధేయత చేత, ఈ అక్రమము చేత, ఈ పాపము చేత, ఈ దుష్టత్వము చేత, ఈ దుర్మార్గత చేత మేము అందరికీ దూరం అయిపోయాము. నీ యొద్దకు రావడానికి కూడా మాకు ఎంత మాత్రము అర్హత లేదు అని తమను గూర్చి వివరిస్తూ ప్రభు యొక్క సహాయాన్ని అర్థించారు. ఆ సందర్భంలోనే ప్రభు వారితో అన్నారు, మీరు వెళ్ళి యాజకునకు మీ దేహమును కనపరుచుకునుడి అని చెప్పాడు. ఆ మాట విన్న వారందరూ, అనగా 10 మంది కూడా యాజకునికి తమ దేహములను కనపరుచుకోవడానికి బయలుదేరుతూ వెళుతూ ఉండగా వారందరూ కూడా స్వస్థత పొందారు. అందరూ శుద్ధులయ్యారు. అయితే 10 మందిలో 9 మంది వారి అవసరతల కొరకు, వారు పొందుకున్నటువంటి యొక్క ఆరోగ్యాన్ని బట్టి, వారు చేసుకోవాల్సినటువంటి పనుల నిమిత్తం, ఇంకను వారి కుటుంబ సభ్యులను కలుగు నిమిత్తం, ఇంకను వారికి నచ్చినట్టుగా ప్రవర్తించే నిమిత్తం, వారి దేహానికి ఇంకా సుఖాన్ని కలుగు చేయ నిమిత్తం, ఇంకను లోకములో ఉన్నటువంటి ఇచ్చలను, కోరికలను, ఆశలను నెరవేర్చుకునే నిమిత్తం వారు ఎవరి పనిలో వారు వెళ్ళిపోయారు. ఎవరి త్రోవలో వారు ప్రభు చేసిన కార్యాన్ని మరలిపోయారు. కానీ ఒక్కడు మాత్రమే తాను స్వస్థచిత్తుడయ్యాడని, శుద్ధుడయ్యాడని గుర్తించి ప్రభు యొద్దకు తిరిగి వచ్చాడు. కృతజ్ఞత కలిగి ప్రభువును స్తుతించాడు. నా జీవితంలో నీవు చేసిన కార్యాలను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీవు మాత్రమే ఈ కార్యము చే శక్తిమంతుడవని, నీవు మాత్రమే నాకు సహాయము చేయగలిగినటువంటి ఏకైక నాదుడవని నేను గుర్తించాను. నీ కొరకే నా శేష జీవితము, నిన్ను నేను అనుసరిస్తాను అని, నీ సాక్షిగా నేను జీవిస్తాను అని ప్రభు యొద్దకు తిరిగి కృతజ్ఞత కలిగి చేరాడు. ఇంకా మనం గమనిస్తాం, మనం గుర్తించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇదే. అదేదనగా 15వ వచనం నుండి, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఇక్కడ మనం గమనిస్తాం, తనకు అనారోగ్యం ఉన్నప్పుడు, తాను పాపిగా ఉన్నప్పుడు, తాను అయోగ్యుడిగా ఉన్నప్పుడు, తాను పవిత్రతను కోల్పోయినప్పుడు, తాను అశుద్ధుడిగా ఉన్నప్పుడు, కుష్టి వ్యాధి చేత బాధపడుతున్నప్పుడు ప్రభువుకు దూరంగా నిలిచి ఉన్నారు. కానీ ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నాడో తాను కేవలం కృతజ్ఞత కలిగి రావడం మటుకు కాదు, కానీ తాను ప్రభు పాదాల చెంతకు చేరాడు. స్వస్థత పొందాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు, ప్రభువును సమీపించాడు.
ప్రభు పాదాల యొద్దకు వచ్చాడు, ఆయన పాదాల యొద్ద సాగిలపడ్డాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. క్రీస్తు యొద్దకు ఎందరైతే వస్తారో, ఎందరైతే ఆయన సహాయాన్ని కోరుకుంటారో వారందరికీ కూడా ప్రభు ఖచ్చితంగా నిశ్చయంగా సహాయమును అందిస్తారు. వారు ఏ స్థితిలో ఉండి మొర్రపెట్టినా వారికైనా సమాధానం ఇస్తారు. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం, తనకు మొర్రపెట్టు వారందరికీ మరియు తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ కూడా ఆయన సమీపంగా ఉన్నాడు అని. నిశ్చయంగా ఆయనకు మొర్రపెట్టిన ప్రతి వారికి, ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి వారికి ఆయన సహాయం చేస్తాడు. అది ఏ కోణమైనప్పటికీ వారికి అవసరతగా ఉన్నటువంటి ఈవులను సమకూరుస్తారు. అది సంతానమే గాని, వివాహమే గాని, ఉద్యోగమే గాని, వ్యాపారమే గాని, అప్పుల నుండి విడుదల పొందుటయే గాని, అప్పిచ్చే స్థాయిలో నిలబడుటయే గాని, చేతుల కష్టార్జితం వృద్ధి నొందుటయే గాని, ప్రయాణాలే గాని, కుటుంబాలు ఐక్యపరచబడమే గాని, అన్నీ కూడా చదువులే గాని, విదేశీ ప్రయాణమే గాని, విదేశాల్లో చదువులే గాని, విదేశీ ఉద్యోగాలే గాని, ఏదైనప్పటికీ కూడా ఆయన ఎద్దుకు వచ్చి ఆయన సహాయాన్ని కోరుకున్న ప్రతి వారికి ఆయన సహాయమును చేస్తాడు. అయితే మనము చేయవలసినటువంటి చాలా కీలకమైనటువంటి ప్రప్రథమమైనటువంటి అంశం ఏదనగా, క్రియ ఏదనగా, ఆయన చేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. మొదటి విషయం, మనం మన జీవితంలో ఆయనే చేశాడు అని గుర్తించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. 2, ఆయనను సమీపించాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన మందిరానికి రావాలి, ఆయన సన్నిధిలో సాక్ష్యాన్ని చెప్పాలి. మరియు 3వది, ఆయన పాదాల యొద్దకు రావాలి, ప్రార్థించాలి, మోకరించాలి, నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నీకు స్తోత్రం అని ఆయనకి చెప్పాలి. అటు పిమ్మట ఆయన పాదాల యొద్ద సాగిలపడాలి. ఇక నా శేష జీవితం, ఇక నీ కొరకే నా ఈ జీవితం, ఇక నువ్వు చేసిన మేలను బట్టి, నీవు నా కొరకు చేసినటువంటి ఈ యొక్క భీకరమైనటువంటి కార్యాన్ని బట్టి నీ కొరకే నేను జీవిస్తాను, నీ సాక్షిగా నేను తేజరులుతాను అని మనల్ని మనం ఆయనకు ప్రతిష్ఠించుకుంటూ, సమర్పించుకుంటూ సాగిలపడేటువంటి అనుభవంలోకి మనం రావాలి అని పరిశుద్ధాత్ముడు నేడి యొక్క ఉపదేశము చేత మనతో మాట్లాడుతున్నారు. నేడి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం దేవుని చేత ఎన్నో దీవెనలను, మేలులను పొందుకుని ఉన్నాం. నిశ్చయంగా ప్రతి నరులు కూడా ప్రభు యొద్ద నుండి మేలులను పొందుకుంటూనే ఉన్నారు, అది ఏ కోణంలోనైనప్పటికీ. ఒకవేళ మాకు ప్రభు ఏ సహాయం చేయలేదు అని అనుకుంటున్న వారికి కూడా వారు తీసుకుంటున్నటువంటి ఆ శ్వాస ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహమే. ఆయన కృప చేత ఈ లోకమును నింపాడు. కృప అనగా జీవము, దయ, వాత్సల్యత, వారికి కావలసిన, వారి జీవమునకు కావలసినటువంటి వాటిని సమకూర్చడం, ఆ జీవం అనేది వారికి అనుగ్రహించబడింది. ఇలా మనం చూస్తున్నట్లయితే వర్షమైనా, సూర్యకాంతి అయినా, రాత్రి వెన్నెల కాంతి అయినా, మనిషి జీవించడానికి, మనిషి పోషించబడడానికి కావలసినటువంటి ప్రతిదీ కూడా ప్రభు ఉచితంగా అనుగ్రహిస్తున్నారు కృపచేత. అది ప్రకృతిలో మనకు అనుగ్రహించబడేటువంటి ఆహార పదార్థాలైనప్పటికీ ఆయన కృపచేతనే ప్రతి నరులు కూడా దీవెనను అనుభవిస్తున్నారు. అయితే ఎంతమంది ఆయన చేస్తారని గుర్తిస్తున్నారు అనేది ప్రశ్న, ఎంతమంది ఆయనను సమీపిస్తున్నారు అనేది ప్రశ్న, ఎంతమంది ఆయన పాదాల చెంతకు వస్తున్నారు అనేది ప్రశ్న, మరియు ఎంతమంది ఆయన పాదాల చెంత సాగిల పడుతున్నారు అనేదే ప్రశ్న. ఇక్కడ మనం చూస్తున్నాం, 10 మంది కుష్టి రోగులలో ఒక్కడు మాత్రమే వచ్చాడు, అనగా మెజారిటీ, అనగా ఎక్కువ శాతం, గరిష్టముగా ప్రభుకు దూరమైపోయేవారే, దూరం నుండి దూరంగా వెళ్ళిపోయేవారే, దూరం నుండి కార్యాలను, దీవెనలను అనుభవించి అక్కడ నుండి అక్కడే వెళ్ళిపోయేవారే ఎక్కువ శాతం ఉన్నారు. కానీ చాలా తక్కువ శాతంలో ప్రభు యొక్క కార్యాలను గుర్తించి ఇది ప్రభువే చేశారని కృతజ్ఞత కలిగి ఆయనను సమీపించి ఆయన మందిరంలోకి వచ్చి సాక్ష్యం చెప్పి సహవాసంలో చేర్చబడి ఆయన రక్తంలో కడగబడి ఆయన సాక్షిగా జీవించడానికి తనను తాను సమర్పించుకొని ఆయన పాదాలను పట్టుకొని ప్రార్థనలోను, ఉపదేశంలోను, వాక్య ధ్యానంలోను ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ జీవ మార్గంలో నడుచుటకు సమర్పించుకున్న వారు, నడుచువారు అతి కొద్ది మంది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము ఆ కొద్ది మందిలో ఒక్కలముగా ఉండాలి. ఈ తిరిగి వచ్చినటువంటి ఒక్క కుష్ఠరోగి స్థానంలో మనము ఉన్నామా లేదా అని ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే అతడు వచ్చినటువంటి అనుభవంలో ఎన్నో లోతైనటువంటి అనుభవాలు ఉన్నాయి. ఈ క్లుప్త సందేశముల ద్వారా కొన్ని విషయాలను మనం ధ్యానించడానికి ప్రభు సహాయం చేశారు. అతనికి మొట్టమొదట స్వస్థత కలిగింది, దానిని గుర్తించాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు, ఆయనను సమీపించాడు, మరియు ఆయన పాదాల చెంతకు చేరాడు, సాగిలపడ్డాడు. ఆ వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి మరొక విషయం ఏదనగా, ఆ 9 మంది కుష్ఠరోగులు ప్రభు యొక్క ఆశీర్వచనాన్ని, ప్రభు యొక్క స్వరాన్ని, ప్రభు యొక్క సహవాసాన్ని పొందుకోలేని వారుగా ఉన్నారు. కానీ ఈ ఒక్క కుష్ఠరోగి మాత్రం ప్రభు పాదాల చెంతకు చేరాడు, ఆయనను తాకాడు, ఆయనను పట్టుకునే భాగ్యం, ఆయనను తాకే భాగ్యం వచ్చింది, ఆయన యొక్క స్వరాన్ని చెవులారా వినగలిగేటువంటి భాగ్యము దక్కింది. దగ్గర నుండి ఆయన ముఖాన్ని చూచాడు, ఆయనతో పాటు సహవాసం కలిగి ఉండడానికి అతనికి
భాగ్యము అనుగ్రహించబడింది. అట్టి భాగ్యాన్ని అతడు పొందుకున్నాడని మనం ధ్యానించవచ్చు. మనము సైతం ఆయనను దగ్గరగా అనుసరించేలాగా, కృతజ్ఞత కలిగి ఆయనకు దగ్గరకు వచ్చేలాగా మనం చేరవలసిన వారమై ఉన్నాము. ఈ యొక్క చిన్న చరిత్రలో ఒక్క కుష్ఠరోగి వలె మనం ఆయన చెంతకు చేరాలి. దూరముగా నిలిచేటువంటి అనుభవాల నుండి మనం బయటకు రావాలి. ఆయనకు దగ్గరగా వెళ్ళడానికి, ఇంకనూ సేవకులతో సన్నిహితమైనటువంటి సహవాసానికి, ఇంకనూ ప్రభువుతో ఇంకా లోతైనటువంటి సహవాసాన్ని, ఆయనతో సాన్నిహిత్యము కలిగి ఉండడానికి, ఆయనతో దగ్గరగా నడవడానికి, ఆయన ఆజ్ఞలను ఇంకను ప్రేమిస్తూ అనుసరించడానికి, ఆయన కొరకు ఏదైనా చేయడానికి తెగించడానికి, ఆయన కొరకు అరిగిపోవడానికి, కరిగిపోవడానికి, పనార్పణంగా పోయబడడానికి, ప్రతిష్ఠించుకోవడానికి మనం ఆయన చెంతకు, ఆయన దగ్గరికి చేరవలసిన వారమయ్యాం. ఇంకను ప్రార్థన చేయక, వాక్య ధ్యానము చేయక, ఉపదేశాన్ని వినక, ఈ క్లుప్త సందేశాలను కూడా వినడానికి సమయం లేక, ఆయనను స్తుతించగా, ఆయనను గూర్చినటువంటి స్తుతి కీర్తనలతో మన నోరు నింపబడక ఉన్నట్లయితే ఈ ఉపదేశం చేత మనం సంధించబడిన వారముగా స్పందించి మనల్ని మనం ఆయనకు ప్రతిష్ఠించుకుందాం. ఆయన చెంతకు చేరదాం, సమీపించుదాం, పాదాల చెంతకు వచ్చి ఆయన పాదాల చెంత సాగిలపడి ఆయనకు దగ్గరగా మనం చేర్చబడదాం. ఆయన ఉండి నిత్య రాజ్యానికి మనం వారసులుగా మార్చబడదాం. ఈనాటి మాటల ప్రతి వాని హృదయంలో నీరు ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. 10 మంది కుష్టి రోగుల్లో 9 మంది దూరముగా ఆశీర్వాదాన్ని పొందుకొని దూరమైపోయారని, ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి సమీపించి పాదాల చెంతకు చేరి సాగిలపడి నీతో సాన్నిహిత్యమైనటువంటి అనుభవంలో, సహవాసములు ఉన్నాడని మీరు సెలవిచ్చారు. వాక్యం ప్రతి వారు కూడా నీతో అటువంటి సాన్నిహిత్యమైనటువంటి దగ్గరగా అతి చేరువలకు చేరుటకు, నీ కొరకు జీవించుటకు, నీకు సాగిలపడటకు సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమను తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.